పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణికర్ణిక, మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడితే ఒంటి చెవి ఆ ఆభరణంతో ఆయన నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు, శ్రీహరి వంక, ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు. ఆయన అన్నాడు, బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక, ఇదే గొప్ప తీర్థం అగుగాక. ఆయన అన్నాడు, ఇచ్చాను వరం. మణికర్ణికా తీర్థమని పిలువబడుతుంది, ఎందుకంటే నా దక్షిణ శృతి మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని. ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పడం ఇక సాధ్యము కాదు. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు. అందుకేట గొప్ప మణికర్ణికా హ్రదం